హలో మామ్స్, వెల్కమ్ టు 5 మినిట్స్ విత్ మమ్ 100 డేస్ యాక్టివిటీ సిరీస్. ఈ రోజు 21 లోకి అయితే వచ్చేసాము. ఈ రోజు ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి. అసలు మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ రోజు ఈ యాక్టివిటీ మాత్రం మీరు పక్కనున్నంత సేపు మాత్రమే చేయించండి. ఎందుకంటే అవి కుంకుడు గింజలు చిన్నగా ఉంటాయి. పిల్లలు వాటితో ఏదైనా చేసేయొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయించండి. అయిపోయిన తర్వాత అన్నీ తీసి ఎక్కడైనా దాసేయండి. ఇంకా ఆ వీడియోలోకెళ్ళిపోదాము. ఇంట్లో దొరికే కుంకుడుకాయ గింజలతో చేయించాను. అసలు ఖర్చేమీ లేదు. కానీ పిల్లల ఫైన్ మోటార్ స్కిల్స్, హ్యాండ్ ఐ కంట్రోల్, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్, కాన్సంట్రేషన్, ఫింగర్ స్ట్రెంత్ డెవలప్ అవ్వడానికి ఇవి మంచి యాక్టివిటీస్ అన్నమాట. ఇందులో ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటది. కుంకుడుకాయ గింజలన్నీ ఒక దగ్గర పోసి పిల్లల్ని 2 చేతులు పెట్టి వాటి మీద నెమ్మదిగా రబ్ చేయమని చెప్పాను. సో, ముందుకి, వెనక్కి అలాగే సర్కిల్‌గా చేయమని చెప్పాను. ఇలా చేయడం వల్ల చేతుల్లోని సెన్సరీ రిసెప్టర్స్ యాక్టివేట్ అవుతాయి. అలాగే చేతులకి మంచి బ్లడ్ సర్క్యులేషన్ వస్తుందన్నమాట. మంచి సెన్సరీ ఇన్‌పుట్స్ లభిస్తాయి. పెద్దవాళ్ళకి కూడా చాలా బావుంటది. ముఖ్యంగా చేతులు గట్టిగా ఉండే పిల్లలకు లేదా చేతులను తక్కువగా యూజ్ చేసే పిల్లలకు ఇది మంచి వార్మప్ యాక్టివిటీ అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా సెకండ్ యాక్టివిటీ వచ్చేసి కొన్ని గింజల్ని ఇలా కొంచెం కొంచెం దూరంలో పెట్టి ఇంకో కుంకుడుగాయతో గింజల్ని కొట్టమని చెప్పాను. ఇది ఎలా అంటే క్యారమ్ బోర్డ్‌లో స్ట్రైకర్ కొట్టినట్టు కొట్టమని చెప్పాను. ఈ యాక్టివిటీలో పిల్లలు ఎంత ఫోర్స్ పెట్టాలో నేర్చుకుంటారు. అలాగే చేతి కంట్రోల్, టార్గెట్ పై ఫోకస్, ఫింగర్ మూవ్‌మెంట్స్ అన్నీ కలిసి పనిచేస్తాయి. ఇది రాయడానికి, బటన్స్ వేయడానికి, అలాగే చిన్న చిన్న పనులు చేయడానికి కూడా యూజ్ అవుతుందనమాట. అండ్ థర్డ్ యాక్టివిటీ వచ్చి అన్ని గింజలు ఒకే దగ్గర ఒక గుంపుగా పెట్టేసి అదే విధంగా మళ్ళీ కొట్టమని చెప్పాను. ఒక్కొక్క గింజను కొట్టడం కంటే గుంపుగా ఉన్న వాటిని కొట్టడం కొంచెం డిఫరెంట్ ఛాలెంజ్ అనమాట. పిల్లలు తమ చేతి బలము, అలాగే డైరెక్షన్ కంట్రోల్ చేయడం నేర్చుకుంటారు. దీంతో వారి విజువల్ అటెన్షన్ కూడా పెరుగుతుంది. అండ్ థర్డ్ యాక్టివిటీ ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని నేను కింద నుంచి కొన్ని గింజలనైతే విసిరాను. పిల్లలు ఆ గింజలతో వాటిని క్యాచ్ చేయాలన్నమాట. నేను ఒక 3 అంటే నేను నంబర్ చెప్తాను. దాన్ని బట్టి వాళ్ళు ఎన్ని గింజలొస్తున్నాయి, ఎన్ని సీడ్స్ వాటిని పట్టుకోవాలి. అది చాలా ఫన్‌గా కూడా ఉంటది. చాలా బాగా చేశారు. మేధాంష్ మీరు చూస్తున్నారు కదా! ఈ యాక్టివిటీలో మామూలుగా దేనికైనా మేధాంష్ ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తాడు. రైట్ హ్యాండ్ చాలా తక్కువ. అందుకే నేను రైట్ హ్యాండ్ అని చెప్తూనే ఉన్నాను. అక్కడక్కడ యూజ్ చేస్తున్నాడు. కొన్నిసార్లు నేను చెప్పడం వల్ల వాడు ఇరిటేట్ అవుతున్నాడు. మీరు అది కూడా చూడొచ్చు. అయినా ఏం పర్వాలేదు. మీరు కొంచెం ఓపిక పెట్టుకొని తనకి ఎక్కడ అంటే మీ కిడ్‌కి ఎక్కడ లో ఉన్నాడో, ఎక్కడ మీరు కాన్సంట్రేట్ చేయాలో దాన్ని బట్టి చేపించుకోండి. ఇంకా థర్డ్ యాక్టివిటీ గురించి ఈ యాక్టివిటీ గురించి నేను మీకు ముందే చెప్పేసాను కదా! సో, ఇలా నేను వేస్తే వాళ్ళు ఎన్నో పట్టుకోవాలి. దానివల్ల ఏంటి అనంటే ఐ హ్యాండ్ కోఆర్డినేషన్‌తో పాటు నంబర్ కాన్సెప్ట్, లిజనింగ్ స్కిల్స్, రియాక్షన్ టైమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఐదో యాక్టివిటీ వచ్చేసి నేను కొన్ని గింజల్ని విసురుతూ ఉంటాను. పిల్లలు గ్లాస్‌తో క్యాచ్ పట్టుకుంటూ ఉండాలి. ఇది చాలా ఫన్ యాక్టివిటీ. పిల్లలు ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు. ఇదేంటంటే చేతి వేగము, టైమింగు అలాగే కాన్సంట్రేషను అన్నీ ఒకేసారి ఇంప్రూవ్ అవుతాయన్నమాట. అండ్ 6 యాక్టివిటీ వచ్చేసి ఇప్పుడు అదే గ్లాస్‌ని వాళ్ళ ముందు పెట్టాను. పెట్టి కొంచెం డిస్టెన్స్‌లో పిల్లలు దూరం నుంచి గింజల్ని ఆ గ్లాస్‌లో పడేలాగా వేయమని చెప్పాను. ఇది టార్గెట్ యాక్టివిటీ. ఎంత దూరం, ఎంత బలం పెట్టాలి అనేది పిల్లలు అర్థం చేసుకుంటారు. వారి హ్యాండ్ కంట్రోల్ మరింత ఇంప్రూవ్ అవుతుంది. ఇది మీ పిల్లల్ని బట్టి డిస్టెన్స్ పెంచుతూ వెళ్ళండి. అండ్ సెవెంత్ యాక్టివిటీ వచ్చేసి మనం చిన్నప్పుడు గోలీలాట ఆడేవాళ్ళం కదా! అదే విధంగా మిడిల్ ఫింగర్‌తో కుంకుడుకాయ గింజల్ని కొట్టే ఆట కూడా ఆడించాను. ఇది ఫింగర్ స్ట్రెంత్ పెంచడానికి చాలా మంచి యాక్టివిటీ. ముఖ్యంగా ఫింగర్స్ ఇండిపెండెంట్‌గా పనిచేయడానికి హెల్ప్ అవుతుంది. చిన్నప్పుడు మా తమ్ముడు, మా బావ తెగ ఆడేవాళ్ళు. తోపులనమాట వాళ్ళు గోలీలాడడంలో. నాకు ఆ యాక్టివిటీ చేయించినంత సేపు వాళ్ళే గుర్తొచ్చారు. సో, మీకు కూడా ఇలాంటి ఏమన్నా మెమోరీస్ ఉంటే కామెంట్‌లో చెప్పండి. తర్వాత చివరి యాక్టివిటీ వచ్చేసి కింద పడిన గింజలన్నింటిని కేవలం అంటే మా వాళ్ళ మేధాంష్‌కి ఫింగర్ స్ట్రెంత్ తక్కువుంటది. సో, దానికోసమని ఈ యాక్టివిటీ చేయించాను. అందులో ఏంటంటే మిడిల్ ఫింగర్ సారీ ఇండెక్స్ ఫింగర్, థంబ్ ఫింగర్ ఈ రెండిటితో మాత్రమే గింజని పట్టుకొని నేను ప్లేట్‌లో వేయమని చెప్పాను. అలా ఒక్కొక్కటి ఎత్తి మొత్తం అన్నీ సదిరేయమని చెప్పాను. ఇలా చేయడం వల్ల ఇది చాలా మంచి యాక్టివిటీ కూడా. మీరు కూడా ఇలా మీ పిల్లలు ఎక్కువ ఫింగర్స్ యూజ్ చేయకుండా అలాగా ఉంటే ఇది చేయించండి. ప్రీ రైటింగ్ స్కిల్స్‌కి కూడా ఇది బాగా హెల్ప్ అవుతది. ఎందుకంటే పెన్సిల్ పట్టడం, రాయడం, బటన్స్ వేయడం, జిప్ పెట్టడం ఇలాంటి చిన్న చిన్న వస్తువులను పట్టుకోవడము ఇ ఇవన్నీ కూడా ఇలాగా ఫింగర్ గ్రిప్ మీద ఆధారపడి ఉంటాయన్నమాట. అందుకే ఈ యాక్టివిటీని ప్రతిరోజు కొంచెం సేపు చేయిస్తూ ఉండండి. నాకు వీలు కుదిరినప్పుడల్లా చేపిస్తూ ఉంటాను. మీరు ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే ఉంటాయి. అండ్ చివరిగా ఒక చిన్న మాట. పిల్లల డెవలప్‌మెంట్ కోసం ఖరీదైన టాయ్స్ కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులతో కూడా అద్భుతమైన యాక్టివిటీస్ అయితే చేయించొచ్చు. ప్రతిరోజు కేవలం 5 మినిట్స్ కేటాయిస్తే చాలు.
వాళ్ళు మంచి ఇంప్రూవ్‌మెంట్ అయితే వస్తుందనమాట. ఈ చిన్న ప్రయత్నాలే భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణమవుతాయి. ఇవి చిన్నయే కదా! సింపులే కదా! అని అనుకోవద్దు. స్పెషల్ కిడ్స్‌కి అవే చాలా పెద్ద టార్గెట్ వాళ్ళ ముందు. సో, లో బడ్జెట్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ కోసం 5 మినిట్స్ విత్ మామ్ 100 డేస్ యాక్టివిటీ సీరీస్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి యాక్టివిటీస్ అవసరమైన పిల్లలకి షేర్ చేయండి. వాళ్ళ దాకా ఎందుకంటే ఛానెల్ మనం ఇప్పుడే స్టార్ట్ చేసాము. వాళ్ళ దాకా రీచ్ అవ్వలేకపోవచ్చు. సో యాక్టివిటీ అవుతుంది అనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అవే లేకపోతే పల్లీలో లేకపోతే బటానీస్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, వాటితో అయినా ట్రై చేయండి. నా దగ్గర ఉన్నాయి. యాక్చువల్‌గా షాంపూ చేయడానికి తీసుకొచ్చాను అనమాట. సో అవి పడేయడం ఎందుకు, వాటి ఏదైనా చేద్దాం అని చెప్పి యాక్టివిటీ అయితే చేయించాను. ఒకవేళ మీరు కనుక అలాగే చేస్తే మాత్రం అవి పడేయకుండా ఉంచండి. వాటితో ఇంకా కొన్ని యాక్టివిటీస్ అయితే ముందు ముందు చూపిస్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే ఇంకొక మామ్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మా చైత్ర రెడ్ హార్ట్ అని అడుగుతుంది. మీరు ఎందుకు గైస్ ఇవ్వట్లేదు? రెడ్ హార్టే కదా అడిగింది, మిమ్మల్ని హార్ట్ ఇవ్వని చెప్పి అడుగుతుందా చెప్పండి? చిన్న పిల్ల పాపం రెడ్ హార్ట్ అడిగింది. ఇచ్చేయండి గైస్, ఇచ్చేయండి.